హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వీళ్ళు మాత్రం ఈ నెల కరెంటు బిల్లును కట్టక్కర్లేదు. సీఎం చంద్రబాబు గారి అయితే ప్రకటన. పూర్తి వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెల కరెంటు బిల్లును కట్టక్కర్లేదు అని ఈ నెలది కూడా వచ్చే నెలలో కట్టుకోవచ్చనైతే సెప్టెంబర్ నెల కరెంటు బిల్లు చెల్లింపులపై అయితే వాయిదా వేయాలి అని సూచించారు. కారణం ఏంటంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రము సో, ఎవరికి వర్తిస్తుంది ఏంటనేది కూడా తెలుసుకుందాము. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద తగ్గలేదని, ఏ ప్రాంతాలైతే వరదకు గురయ్యాయో ఆ ప్రాంతాల్లో ప్రజలు సెప్టెంబర్ నెల కరెంటు బిల్లును వసూలునైతే వాయిదా వేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు గారైతే ప్రకటించారండి. ఏ ప్రాంతాలైతే వరదలకి గురయ్యాయో ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సెప్టెంబర్ నెల కరెంటు బిల్లును వాయిదా వేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఫైన్ పడదు. వచ్చే నెల కట్టుకోవచ్చని వెసులుబాటు అయితే కలిగించారనమాట. ఈ విధంగా చేసినా సరే ఎటువంటి ఫైన్ అనేది పడదనమాట. అఫీషియల్‌గా అయితే కొంతమందికి కరెంటు బిల్లును మాఫీ కూడా చేయడం అయితే జరుగుతుందనమాట వరద తీవ్రతను బట్టి.